తన భర్త చేసిన తప్పేంటని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత ప్రశ్నించారు. తన భర్తను అరెస్ట్ చేశారని తెలుసుకున్న ఆమె మంగళగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నందిగం సురేష్కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంతేకాదు సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటూ హెచ్చరించారు. మాజీ సీఎం జగన్పై అబద్ధాలు చెప్పాలని, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో తన భర్త తప్పు చేశాడని అనడానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారామె. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మాకు అవసరం లేదు. ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని మేము బయటకు వచ్చినప్పుడు సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు. కారుకి అడ్డం పెట్టి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు. 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు. మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం. మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలతో? అంటే నా భర్త గత 5 సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి తన భర్త చేసిన తప్పేంటని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత ప్రశ్నించారు. తన భర్తను అరెస్ట్ చేశారని తెలుసుకున్న ఆమె మంగళగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నందిగం సురేష్కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంతేకాదు సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటూ హెచ్చరించారు. మాజీ సీఎం జగన్పై అబద్ధాలు చెప్పాలని, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో తన భర్త తప్పు చేశాడని అనడానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారామె. అంత పెద్ద